ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు ఏమిటి, దేశ పరిస్థితులు ఏ విధంగా మారనున్నాయన్న చర్చ ఇప్పుడు అంతటా జరుగుతోంది. కోటాక్ కంపెనీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఉదయ్ బిగ్ షాక్కి సిద్ధంగా ఉండండి అని ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది? ఒక ఏడాది పాటు బంగారం కొనొద్దు అని దేశ ప్రధాని స్వయంగా ప్రకటించడమేమిటన్న సందేహం అందరికీ వచ్చింది. దేశ ప్రధానమంత్రి అలాంటి ప్రకటన చేయడం వల్ల బంగారు వ్యాపారం మీద, బంగారు పనివారి మీద విపరీత ప్రభావం చూపిస్తుంది. మరి ఆయన ఎందుకు అలా ప్రకటన చేశారు? ఇలా ఈ మొత్తం విషయాలను పరిగణలోకి తీసుకుంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న విషయం తేటతెల్లమవుతోంది. స్టాక్ మార్కెట్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒంటెద్దు పోకడ వ్యవహారమే ఈ దుస్థితికి కారణంగా కనిపిస్తోంది. ఆర్థిక విశ్లేషకులు ఇలా అంటున్నారు. ఇరాన్తో ట్రంప్ చేస్తున్న యుద్ధం అర్ధరహితమైనదని అమెరికా ప్రజలే దుమ్మెత్తిపోస్తున్నారు. నిరంతర యుద్ధాల వల్ల ప్రపంచ ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రధాని 9 పొదుపు సూత్రాలను అమలు చేయాలనడంలో ఓ ప్రధాన హెచ్చరిక స్పష్టంగా కనిపిస్తోంది. ధరలు పెరిగిపోవచ్చు, కొనాలనుకున్న వస్తువులు అందుబాటులోకి లేకుండా పోవచ్చు, కొన్ని ఆర్థిక వ్యవస్థలే మూతపడవచ్చు, అనేక మంది ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చు. మన ముందున్న సవాల్గా మనం వీటిని భావించవచ్చు. ఇలాంటి ఆర్థిక తుఫాన్ దేశాన్ని కుదిపేసే సమయం తొందరలోనే ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తర్వాత మనం ఎదుర్కోబోయే అతిపెద్ద సంక్షోభం ఇది. ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ పాలసీని తీసుకుని వచ్చి విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడం, అదేవిధంగా రూపాయి విలువను స్థిరీకరించడంపై దృష్టి సారించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వచ్చే సంక్లిష్ట పరిస్థితుల్లో మనం ఎలా ఎదుర్కోగలమో అలాగే ఈ ఆర్థిక వైపరీత్యాలను కూడా ఎదుర్కోక తప్పేటట్లు లేదు. ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకై ప్రధాని చేసిన ముందస్తు చర్యలను, సూచనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతిస్తూ అన్ని రాష్ట్రాల కంటే ముందస్తుగా ఒక అడుగు ముందుకు వేసి రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని ముందస్తు జాగ్రత్త చర్యలుగా వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రైవేటు వాహనాల వాడకం తగ్గింపు, ఎలక్ట్రికల్ వాహనాలను ఉపయోగించేందుకై ప్రకటన చేసింది. వేసవి సమయంలో ఏసీలను వాడేవారు అవసరమైన మేరకే వాడాలని, అవసరమైతే తప్ప బయటికి రాకూడదని ప్రకటన చేయడం జరిగింది. ఇవన్నీ లాక్డౌన్ దిశగా పడుతున్న అడుగులే. మరి రౌద్రం రణం రుధిరం దోస్తీ బదులు దుష్మనాగీలు నగినాలై ప్రాణాలకు ప్రాణాలు తీస్తూ